గం గణపతయే నమః. హరి ఓం. వాల్మీకి రామాయణం అయోధ్యాకాండలో శ్రీరాముని వనవాసములకు పంపుట, భరతుని పట్టాభిషిక్తుని చేయుట అను రెండు వరములను సాధించుకొనుటకై మందర పర్యటనచే కైక కోపగృహమును ప్రవేశించుట గురించి చెప్పుకుంటున్నాం. మందర ఇట్లు పలుకగా కైకేయి కోపముతో ఉడికిపోవచ్చు ముఖము జీవరింపుగా వేడి నిట్టూర్పులు విడుచుచు ఆమెతో ఇట్లనెను. ఏడే ఈ క్షణముననే శ్రీరాముని వనములకు పంపివైచెదను. వెంటనే భరతుని యువరాజ పట్టాభిషిక్తుని గావించెదను. ఓ మందర, ఈ రాజ్యాధికారము ఎట్టి పరిస్థితుల్లోనూ రామునకు దక్కరాదు. అది భరతునకే ప్రాప్తించవలెను. తగిన ఉపాయమును ఇప్పుడే ఆలోచింపుము. కైకేయి ఇట్లు పలుకగా పాపాత్మురాలైన మందర రామ పట్టాభిషేకమును చెడగొట్టుదలుచుకుని ఆమెతో ఇట్లు నుడివెను. ఓ కైకేయి, నీ కుమారుడగు భరతునకు మాత్రమే రాజ్యాధికారము దక్కునట్లు ఉపాయమును ఇప్పుడే తెలిపెదను వినుము. ఓ కైకేయి, నీ ప్రయోజనమును గూర్చి నీవు పెక్కుమారులు ప్రస్తావించుచు వచ్చిన విషయమును మరచితివా? మరచిపోయినట్టు నటించుచుంటివా? లేక నా నుండి వినగోరుచుంటివా? ఓ సుందరి, నేను తెలపనున్న విషయమును వినుటకు నీవు అభిలషించుచున్నచో నుడివెదను వినుము. విని బాగుగా ఆలోచింపుము. ఈ విధముగా పలికిన మందర మాటల విని కైకేయి కుతూహలముతో తన తల్పము నుండియే కొద్దిగా లేచి ఆమెతో ఇట్లు వచించెను. ఓ మందర, ఏది ఏమైనను శ్రీరామునకు రాజ్యాధికారము మాత్రం దక్కరాదు. అంతేకాదు భరతనకు యువరాజ పట్టాభిషేకము జరిగితే తీరవలెను. దానికి తగిన ఉపాయమును నాకు తెలుపుము. కైకేయి ఇట్లు నుడివిన పిదప దురాలోచన పరురాలైన కుబ్జ రాముని పట్టాభిషేకమును భగ్నమనర్చుటకై ఆలోచించుతూ ఇట్లనెను. ఓ కైకేయి, పూర్వము నీ పతి అయిన దశరథుడు దేవాసుర సంగ్రామమునందు దేవేంద్రులకు సహాయపడదలచెను. అప్పుడు నీ భర్త తన అనుచరులైన రాజులను నిన్ను వెంట నిడుకుని దక్షిణ దిశకు బయలుదేరెను. అతడు తన పరివారములతో దండకారణ్యమున తిమిధ్వజుడు నివసించునట్టి వైజయంతపురమునకు చేరెను. ఆ పురము మిగుల ప్రసిద్ధికెక్కినది. పెక్కు మాయలను ఏడ్చిన సంభాసురుడని ఆ తిమిధ్వజుడు అతడు దేవతలను అందరినీ జయించి దేవేంద్రునితో యుద్ధమునకు తలపడెను. ఆ భయంకర సమరమునందు క్షతగాత్రులైన పురుషులు రాత్రివేళ నిద్రించుచుండగా రాక్షసులు అచ్చటికి వచ్చి వారిని ఘోరముగా చంపివేయుచుండిరి. అచ్చట మహాబాహువైన దశరథ మహారాజుకును రాక్షసులకును ఘోర యుద్ధము జరిగెను. ఆ యుద్ధమున రాక్షసులు ఆయనను తమ శస్త్రములతో మిక్కిలి గాయపరిచిరి. ఓ దేవి, రథసారథ్యము వరించుచున్న నీవు యుద్ధమున మూర్ఛితుడైన నీ పతిని రణరంగమునకు దూరముగా మరి ఒక ప్రదేశమునకు తీసుకొని పోయితుడు. అక్కడ కూడా మహారాజు రాక్షసుల శస్త్రములకు గురి అయి గాయపడగా నీవు ఆయనను వేరొక చోటికి తీసుకొని వెళ్ళి సీతోపచారములతో కాపాడితివి. ఓ సర్వాంగ సుందరి, సమయస్ఫూర్తితో సీతలోపచారములతో తగు విధముగా తనను ఆదుకునినందునకు నీ భర్త ఎత్తయో సంతసించి నీకు 2 వరములను ఇచ్చెను. అప్పుడు నీవు నాకు ఇష్టము వచ్చినప్పుడు నేను ఆ వరములను కోరుకుందును అని నీ భర్తకు తెలిపియుంటివి. అందులకు ఆ మహాత్ముడు సమ్మతించెను. ఓ దేవి, ఈ వృత్తాంతమును నీవే నాకు చెప్పియుంటివి. అంతవరకును నాకు ఈ విషయమే తెలియదు. నీ మీది అభిమానముతో అప్పటి నుండియో దీనిని మరొక నేను గుర్తుపెట్టుకొని యుంటిని. ఎట్లైనను నీ భర్తను ఒప్పించి రామ పట్టాభిషేక ప్రయత్నములు ఆగిపోవునట్లు చేయుము. భరతుని యువరాజ పట్టాభిషిక్తుని చేయునట్లుగాను శ్రీరాముని 14 సంవత్సరములు వనవాసమునకు పంపించునట్లుగాను ఆ 2 వరములను కోరుకొనుము. శ్రీరాముడు 14 సంవత్సరములు వనవాసము చేసి వచ్చేటి లోపల నీ కుమారుడు ప్రజల ప్రేమానురాగములను చూరగొని రాజుగా స్థిరపడును. అశ్వపతి తనయవైన ఓ కైకేయి, నీవు వెంటనే మరణ వస్త్రమును దాల్చి కోపగృహమును ప్రవేశింపుము. కటికి నేలపై పరుండి కోపమును నటింపుము. మహారాజు కోపగృహమునకు వచ్చిన వెంటనే ఆయనను చూచియు చూడనట్టు నటించుచు శోకముతో నీడపై దొర్లుచు ఏడ్చుచుండుము. ఆయనతో మాట్లాడకము. ఓ దేవి, నీ భర్త అయిన దశరథునకు నీపై గల ప్రేమ అపారము. ఈ విషయమును నాకు అవంతయు సందేహము లేదు. ఆ మహారాజు నీ కొరకై అగ్నిలోనైన దూకును. నీకు కోపమును కలిగించు పనులను ఈ ధముగను చేయజాలడు. నీవు
కనులెర్ర చేసినచో తట్టుకొనజాలడు. నీకు తృప్తిని గూర్చుటకై ఆ మహారాజు తన ప్రాణములను సైతము పరిత్యజించును. అతడు నీవు గీచిన గీటు దాటజాలడు. ఓ అమాయకురాలా! ఇప్పుడైనను నీ సౌందర్య ప్రభావమును ఎరుంగుము. ఆ 2 కోరికల వరముల నుండి నీ మనస్సును మళ్లించుటకై రాజు మణులను, ముత్యములను, వెండి బంగారములను, వివిధములగు రత్నములను, అమూల్యమైన ఆభరణములను నీకు ఇయ్యచూపును. కానీ ఆ ఆభరణాదులకై ఆశపడవద్దు. ఓ మహానుభావురాలా! ఆ సురాసుర శంభాసుర ఉత్తమన దశరథుడు నీకు వాగ్దానము చేసిన ఆ 2 వరములను గుర్తు చేయుచునే యుండుము. రాముని వనవాసమునకు పంపుట, భరతుని యువరాజుగా చేయుట అను ఈ 2 వరములను విస్మరింపకము. దశరథుడు సత్యసంధుడుగాన వాటిని తప్పక చెల్లించును. ఓ దేవి! నేలపై పరుండియున్న నిన్ను దశరథుడు స్వయముగా లేవదీసి బుజ్జగించుచు వరములను కోరుకొనుము అని పలికిన పిమ్మట నీవు ఆ మహారాజును సత్యమునకు కట్టుబడి ఉండునట్లు ప్రతిజ్ఞ చేయించి ఈ 2 వరములను ఈ విధముగా కోరుకొనుము. ఓ మహారాజా! శ్రీరాముని 14 సంవత్సరముల పాటు వనవాసమునకు పంపుము. భరతుని ఈ కోసల దేశమునకు రాజుగా చేయుము. 14 సంవత్సరముల కాలము వనములలో నివసించుటకై శ్రీరాముని అయోధ్య నుండి పంపించినచో ఈ లోకల నీ కుమారుడగు భరతుడు ప్రజాభిమానమును చూరగొనుట ద్వారా తన అధికారమును పునాదులతో నిలుపుకొని రాజుగా స్థిరపడగలడు. తరువాతి కాలములో కూడా అతడు తన పరిపాలనను కొనసాగింపగలడు. ఓ భామిని! భరతునకు పట్టము గట్టునట్లు ఒక వరమును కోరుకొనుట అది సరే, రాముని అడవులకు పంపుట అను 2వ వరమును అడుగుట మాత్రము ఎట్టి పరిస్థితుల్లో విడిచిపెట్టరాదు. అట్లైనప్పుడు మాత్రమే నీ పుత్రుడైన భరతునకు సకల ప్రయోజనములు సిద్ధించును. రాముడు అరణ్యములకు పంపబడినట్లయితే వెంటనే అతడు అరాముడు అగును, అనగా ప్రజాభిమానములకు దూరమగును. అప్పుడు నీ భరతుడు ఎదురులేని శత్రువులు లేని రాజగును. శ్రీరాముడు 14 సంవత్సరముల పాటు వనవాసమును ముగించుకుని వచ్చేటి లోపల ప్రజ్ఞాశాలి అయిన నీ కుమారుడు ప్రజానురంజకముగా పరిపాలన చేసి వారి ఆదరాభిమానమును చూరగొనును. ఎక్కుమంది మిత్రులను కూడగట్టుకొనును. తత్ఫలితముగా అతని రాజ్యాధికారము వేళ్ళూనుకొనును. వరములను కోరుకొనుటకై నీకు ఇది తగిన అదును. ఇప్పుడు నీవు నిర్భయముగా పట్టుబట్టి రామాభిషేక ప్రయత్నము నుండి మహారాజును మరలింపుము. మందర ఈ విధంగా తన మాటల చాతుర్యముచే అనర్థదాయకమైన విషయమును కూడా ప్రయోజనకారిగా భావించున్నట్లు కైకేయి బుద్ధిని మార్చివేసెను. ఆ కారణముగా కైకేయికి ఆమె మాటలపై విశ్వాసము కుదురుకొనెను. ఆమె లోలోపల మిక్కిలి సంతసించెను. కైక సహజముగా ప్రజ్ఞావంతురాలై అయినను ఆ కుబ్జ మాటల వలలో చిక్కుకొని ఒక పసిపిల్ల వలె దారి తప్పి అనుచితమైన కార్యమును చేయుటకు సిద్ధపడెను. పిమ్మట ఆమె మందర తెలివితేటలకు మిగులు ఆశ్చర్యపడుచు ఇట్లనెను. అరే ఓ కుబ్జ! నీవు ఇంతటి తెలివిగలదానివనియు, ఇంత గొప్పగా మాట్లాడగలదానివనియు ఇంతవరకును నేను గుర్తింపలేదు సుమా. నిజముగా ఈ లోకమున గల కుబ్జలందరిలోనూ కార్యముల విషయమున సరిగా నిశ్చయము చేయుటలో నీవే సమర్థురాలవు. ఓ మందర! అనుక్షణము నీవు నా ప్రయోజనముల కొరకే ఆరాటపడుచుందువు. యథార్థముగా నా మేలు కోరెడి దానవు నీవే. నీవు తెల్పకున్నచో రాజుగారి సంకల్పములను వాటి అంతరార్థములను నాకు తెలిసి ఉండిడివి కావు. ఓ మందర! కుబ్జలంలో దాదాపు అందరను అవయవ సౌష్ఠవము లేని వారై వంకరగాను భయంకరముగాను ఉందురు. కాని నీవు మాత్రము గాలికి వంగిన వాతరోగముతో వంగిన పద్మము వలె చూడముచ్చటగానున్నావు. నీ వక్షస్థలము చక్కని బిగువు కలిగి మూపురము వరగును వ్యాపించి మిక్కిలి ఎత్తుగానున్నది. ఆ రొమ్ము కిందనున్న ఉదరము నాజూకైన నాభి కలిగి సన్నగా అందముగానున్నను ఎత్తులో నీ వక్షస్థలముతో పోటీ పడజాలక సిగ్గుతో కృశించియున్నది. నిండైన జగనముతో పుష్టములైన స్తనములతో చంద్రుని వలె నిర్మలమైన ముఖముతో ఎంతో బాగుగా విరాజిల్లుచున్నావు. నీవు నడుమును ధరించిన ఒడ్డాణపు చిరు గజ్జల సవ్వడి వినసొంపుగానున్నది. నీ పిక్కల పరిపుష్టములయున్నవి. పొడవైన పాదములు అనువైన తొడలగల నీవు పట్టు చీరగట్టుకుని నా ఎదుట నడుచుచు ఆడు రాజహంసవలే శోభిల్లుచున్నావు. రాక్షసరాజువు శంభాసురుడితో గల వేల కొలది మాయలన్నీయును నీలో గలవు.
అంతేకాదు ఇంకను నీకు తెలిసిన మాయలు కోకొల్లలు నీ గూని రథాగ్ర భాగమున ముట్టెవలే పొడవైనది, విశాలమైనది, సమయస్ఫూర్తి గల ఆలోచనలకు, రాజనీతులకును, మాయోపాయములకు అది నెలవు. ఓ కుబ్జ, శ్రీరాముడు వనములకు వెళ్ళగానే భరతునకు పట్టాభిషేక మహోత్సవము జరిగిన పిమ్మట నీ గూరికి అనువగు బంగారు ఆభరణమును బహుకరించెదను. ఓ మందర, నాకు కార్యసిద్ధి కలిగిన పిమ్మట సంతసించి నీ గూనికి మంచి గంధములతో లేపనమునర్చి బాగుగా పుటము పెట్టిన మేలిమి బంగారుపు తొడుగుతో దానిని అలంకరించెదను. ఓ కుబ్జ, వివిధ రత్నములను పొదుగుటచే పలు వన్నెలతో మిలమిలలాడుచుండెడి బంగారు భూషణములను నీ ముఖమున తిలకముగా దిద్యెదను. నీకు చక్కని ఆభరణములు చేయించెదను. నీకు మంగళకరములైన వస్త్రమును ధరించి దివ్య భామిని వలె వెలుగొందగలవు. చంద్రునితో పోటీ పడగల సాటిలేని నీ ముఖ సౌందర్యమును చూచి నీ శత్రువులు అవమాన భారముతో తలలు వంచుకొందురు. అప్పుడు నీవు వారి మధ్య గర్వముతో సంచరింపగలవు. నీ తోడి కుబ్జలెల్లరను వివిధములైన ఆభరణములను ధరించిన వారై నిత్యము నీవు నాకు పరిచర్యలు చేయుచున్నట్లే వారు నీ పాదములను సేవింతురు. స్వచ్ఛమైన సెజ్జపై పరుండి వేదిక ఎందరి అగ్నివలే తేజరిల్లుచున్న కైక ఈ విధంగా అతను కొనియాడుచుండగా ఆ మందర ఆమెతో ఇట్ల నేను, ఓ సుందరి, నీరంతయు గతించిన వెళ్ళిపోయిన పిమ్మట అడ్డుకట్ట వేయుట వలన ప్రయోజనం ఉండదు. ఓ కైక, లిమ్ము, నేను చెప్పినట్లు చేయము. నీవు కోపగృహమున రాజు రాకకై నిరీక్షించుచుండుము. సౌందర్య గర్వంచే విర్రవీగుచున్నదియు అందమైన కనుతీరు గలదియు అయిన కైకను మందర అట్లు ప్రోత్సహించిన పిమ్మట ఆమె ఆ కుబ్జతో గూడి కోపగృహమునకు చేరెను. అంతట ఆ సుందరాంగి మిక్కిలి విలువైన తన ముత్యాల హారమును, శ్రేష్టములైన ఇతరాభరణములను తీసివేసెను. పిదప బంగారు వన్నెకల ఆ కైక కుబ్జ యొక్క మాటల వలలో చిక్కుకొని నేలపై పరుండునిదై ఆ గూని దాసితో ఇట్లనెను, ఓ మందర, శ్రీరాముడు వనములకు వెళ్ళవలెను. వెంటనే భరతుడు యువరాజ పట్టాభిషిక్తుడు కావలెను. అట్లు కానిచో నేను మరణించుట తథ్యమని రాజుగారికి తెలుపుము. నాకు బంగారంతో గాని రత్నాభరణములతో గాని కడకు అన్నపానాదులతో గాని పనియే లేదు. రాముడు పట్టాభిషిక్తుడైనచో నా బొందిలో ప్రాణములు ఉండవు. పిమ్మట దశరథునకు పట్టమహిషియు భరతునకు తల్లియు అయిన కైకతో ఆ మందర వాడి అయిన వేడి అయిన తీవ్ర వచనములను పలికెను. ఆ మాటలు లౌకిక దృష్టిలో రామునకు హానిని గూర్చున్నవి, కైకమ్మకు ప్రియమును గూర్చున్నవి. ఓ సుందరి, రాజ్యాధికారము రామునికి దక్కినచో నీకును నీ కుమారులకును తిప్పలు తప్పవు. అందువలన నీ పుత్రుడైన భరతుడే పట్టాభిషిక్తుడగునట్టుగా గట్టిగా పూనుకొనుము. ఆ విధముగా కుబ్జ ఆమెను పదే పదే రెచ్చగొట్టగా ఆ రాణి మిగుల వగచెను. తన భర్త తనను వంచినాడని తలచి ఆమె ఆయనపై మండిపడెను. గుండెలపై చేతులుంచుకుని ఆ గూరి దాని బుద్ధి కుశలతకు ఆశ్చర్యపడుచు ఆమెను పదే పదే విచ్చుకొనుచు కైక ఇట్టు నుడివెను, ఓ కుబ్జ, శ్రీరాముడు వనవాసమునకు వెళ్ళినచో భరతుని మనోరథము నెరవేరును. అది జరుగనిచో నేను యమలోకమునకు చేరుట తథ్యము అని రాజుగారికి నివేదింపుము. శ్రీరాముడు ఇచటి నుండి అరణ్యములకు వెళ్ళనిచో నేను అస్త్రణములపై పరుండను, హారములు ధరింపను, చందనములను అలదుకొనను, కాటుక పెట్టుకొనను, అన్నపానములను తాకను, దేనిని కోరను. అంతేకాదు ఇక నా జీవితమునే చాలింతును. ఆ భామిని కైక ఈ విధముగా పురుషోక్తలాడిన పిమ్మట పూర్తిగా ఆభరణంలో అన్నింటినీ తీసివేసి కనీసము ఒక చాప అయినను లేక కటిక నేలపై దివి నుండి భువికి రాలిన కిన్నెర స్త్రీ వలె పరుండెను. మిలమిలలాడు హారములను ఆభరణములను తొలగించుటచే ఆమె కాంతి కరిగియుండెను. పైగా సహజముగా ప్రసన్నముగా నుండెడి ఆమె ముఖము అంతులేని కోపాంధకారముచే ఆవరింపబడి ఉండెను. అప్పుడామె తారకలు మరుగున పడగా చిమ్మ చీకట్లు కమ్ముకొనిన ఆకాశము వలె నిస్తేజమయ్యుండెను.